సముద్రం తన లోపల ఎన్నో రహస్యాల్ని దాచుకుంటుంది. అందులో ఒకటి ఒక దెయ్యాల ఓడ కథ. దాని పేరు మేరీ సెలెస్ట్. అసలు సముద్రయాన చరిత్రలోనే ఇంత అంతుచిక్కని మిస్టరీ మరొకటి లేదు. పదండి, ఈరోజు మనం ఈ కేసుని లోతుగా పరిశీలిద్దాం. ఊహించుకోండి, 1872వ సంవత్సరం. సముద్రం మధ్యలో ఒక షిప్ కనిపిస్తోంది. దాన్ని సమీపించిన వాళ్లకు తెలిసిన షాకింగ్ నిజమేంటంటే అందులో ఒక్క మనిషి కూడా లేడు. ఆ ఒక్క మాటతోనే ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర రహస్యాల్లో ఒకటి మొదలైంది. ఓకే, ఈ కేసును అర్థం చేసుకోవాలంటే ఈ టైం లైన్ చాలా ముఖ్యం. చూడండి, నవంబర్ 7న న్యూయార్క్ నుంచి ప్రయాణం మొదలైంది. సరిగ్గా నెల రోజుల తర్వాత డిసెంబర్ 5న అట్లాంటిక్ మహాసముద్రం నడిబొడ్డున ఒంటరిగా దొరికింది. అసలు ఆ నెల రోజుల్లో ఏం జరిగింది? అదే ఇక్కడున్న అసలు మిస్టరీ. సరే, మన ఇన్వెస్టిగేషన్లో మొదటి అడుగు వేద్దాం. అసలు ఆ షిప్ని కనుక్కున్నప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి చూద్దాం. ఈ మిస్టరీలో మాయమైంది కేవలం 7 సిబ్బంది మాత్రమే కాదు. వాళ్లతో పాటు కెప్టెన్ బెంజమిన్ బ్రిగ్స్, ఆయన భార్య శారా, ఇంకా వాళ్ల 2 ఏళ్ల పాప సోఫియా కూడా. అంటే మొత్తం 10 మంది. వాళ్ల ప్రయాణం చాలా సింపుల్. ఇండస్ట్రియల్ ఆల్కహాల్ బ్యారెల్స్ని ఇటలీలోని జెనోవాకి తీసుకెళ్లాలి, అంతే. ఓకే, ఇప్పుడు మనం ఒక డిటెక్టివ్లా ఆలోచిద్దాం. ఆ ఖాళీ షిప్లో మనకు దొరికిన క్లూస్ ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. చూడండి, ఇదే ఈ కేసులో ఉన్న అతిపెద్ద చిక్కుముడి. షిప్ని చూస్తే దానికి ఎలాంటి డ్యామేజ్ లేదు, ప్రయాణానికి పెర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. కానీ లోపల మనుషులు మాత్రం లేరు. ఎలా సాధ్యం? ఇక్కడ ఈ వైరుధ్యం చూడండి. ఓవైపు సిబ్బంది, పర్సనల్ వస్తువులు, వాళ్ల డబ్బు, తినడానికి తిండి, తాగడానికి నీళ్లు అన్నీ షిప్లో ఉన్నాయి. కానీ మరోవైపు అత్యవసరానికి వాడే లైఫ్ బోట్ లేదు, దారి చూపించే నావిగేషన్ పరికరాలు లేవు, షిప్ లాగ్ బుక్ లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ 10 మంది లేరు. మరి సముద్రపు దొంగలేమైనా దాడి చేశారా, లేక సిబ్బంది మధ్య గొడవలు జరిగాయా అని అనుకుందామంటే దానికి సంబంధించిన ఒక్క ఆధారం కూడా లేదు. ఎలాంటి హింస జరిగినట్లు, గొడవ పడినట్లు ఆనవాళ్లే లేవు. అంతా ప్రశాంతంగా ఉంది. ఇదే కదా అసలు మిస్టరీని ఇంకా పెద్దది చేస్తుంది. ఇదే 100 సంవత్సరాలుగా అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. అంత అనుభవం ఉన్న కెప్టెన్ ప్రయాణానికంత సేఫ్గా ఉన్న షిప్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోతాడు, అది నడి సముద్రంలో? సరే, మన దగ్గర ఉన్న ఆధారాలతో అసలేం జరిగి ఉండొచ్చు అనే కొన్ని థీరీస్ని ఇప్పుడు పరిశీలిద్దాం. పదండి. ఓకే, మన దగ్గర కొన్ని ప్రధాన అనుమానాలున్నాయి. మొదటిది మ్యూటినీ, అంటే సిబ్బంది తిరుగుబాటు చేసి ఉండొచ్చు. కానీ దానికి అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే కెప్టెన్ బ్రిగ్స్కి చాలా మంచి పేరుంది. పైగా షిప్లో ఎలాంటి గొడవ జరిగినట్టు ఆధారాలు లేవు. సరే, రెండోది పైరసీ, అంటే సముద్రపు దొంగల దాడి. అది కుదరదు. ఎందుకంటే దొంగలొస్తే విలువైన సరుకును, డబ్బును వదిలి వెళ్లరు కదా. ఇక మూడోది ఆల్కహాల్ పేరుడు భయం. చాలామంది నమ్మే థీరీ ఇదే. ఎందుకంటే షిప్లో కొన్ని ఆల్కహాల్ బ్యారెల్స్ మూతలు తెరిచున్నాయి. బహుశా ఆల్కహాల్ ఆవిరి లీక్ అయ్యి షిప్ ఏ క్షణంలోనైనా పేలిపోతుందేమో అని కెప్టెన్ భయపడుండొచ్చు. అందుకే సేఫ్టీ కోసం అందర్నీ తీసుకుని తాత్కాలికంగా లైఫ్ బోట్లోకి మారాడు. ఒక తాడుతో షిప్కి కట్టుకుని కాస్త దూరంగా ఉండి గమనిద్దామనుకునుంటాడు. కాని ఆ తర్వాత ఏదో పెద్ద తుఫాను రావడం వల్ల గాని, ఆ తాడు తెగిపోవడం వల్ల గాని వాళ్ళు షిప్ నుంచి విడిపోయి సముద్రంలో కొట్టుకుపోయి ఉండొచ్చు. ఇది చాలా లాజికల్గానే అనిపిస్తుంది. ఇవి కాకుండా ఇంకా కొన్ని థీరీస్ కూడా ఉన్నాయి. షిప్లోకి నీళ్లు వస్తున్నాయనే భయంతో పారిపోయారని కొందరంటే, లేదు సముద్రంలో భూకంపం వచ్చిందని మరికొందరన్నారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చేసిన డ్రామా అనే వాదన కూడా ఉంది. ఇక సముద్ర రాక్షసులు, ఏలియన్స్ లాంటి కథలు కూడా ఉన్నాయి. కానీ వాటికి ఎలాంటి ఆధారాలు లేవు. సో మన పరిశోధన చివరికి వచ్చేసింది. అసలు నిజమేంటంటే ఆ సమాధానం ఇప్పటికీ సముద్ర గర్భంలోనే దాగి ఉంది. 0. అవును, ఆ 10 మందిలో ఒక్కరి ఆచూకీ కూడా దొరకలేదు. వాళ్ళు కానీ, వాళ్ళు వెళ్లిన లైఫ్ బోట్ కానీ ఏవీ దొరకలేదు. ఇదే ఈ కథలో అత్యంత విషాదకరమైన విషయం. చివరికి మిగిలింది ఏంటంటే ప్రయాణానికి సిద్ధంగా ఉన్న ఒక పర్ఫెక్ట్ షిప్, అందులోంచి మాయమైపోయిన 10 మంది మనుషులు, ఇంకా సమాధానం లేని ఒక పెద్ద నిశ్శబ్దం. మరి మనం ఏమనుకోవాలి? కెప్టెన్ బ్రిగ్స్ నిజంగానే కంటికి కనిపించని ఏదో ప్రమాదాన్ని పసిగట్టాడా, లేక మన ఊహకు కూడా అందనిది ఇంకేదైనా ఆ ఓడలో జరిగి చరిత్రలోనే అతిపెద్ద మిస్టరీగా మిగిలిపోయిందా? ఈ ప్రశ్నలకు సమాధానం బహుశా ఎప్పటికీ సముద్రంలోనే ఉండిపోతుందేమో.